హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రైతన్నలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. రుణమాఫీ జరగని వారికి డబ్బులు జమ చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. బుధవారం షాద్నగర్లో మాట్లాడిన ఆయన పలు కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలిపారు. నవంబర్ 30వ తేదీన మహబూబ్ నగర్లో జరగనున్న రైతు పండుగ సందర్భంగా డబ్బులు జమ చేస్తామని ప్రకటన చేశారు. రుణమాఫీకి 18,000 కోట్లు ఖర్చు చేశామని, మిగతా రైతులకు కూడా అందజేస్తామని తెలిపారు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియకు సమయం తీసుకోవడంతో పలువురు రైతులకు మాఫీ కాలేదని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు గత 3 నెలలుగా రైతుల వివరాలు సేకరించారని, తప్పులను సరిచేశారని వివరించారు. వీరందరికీ ఈ నెల 30వ తేదీన డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి అర్హత ఉన్న రైతన్నలందరికీ ఈ నెల 30వ తేదీన 2 లక్షలు రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. తెలంగాణ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.